పల్లెటూరులో కరువు పని అని పిలుచుకునే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA ఇక ఉండదు. దాని స్థానంలో కొత్తగా VBG రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. MGNREGAలో అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబానికి 100 రోజుల పని దినాలు ఉండేవి. కానీ ఆజీవికా మిషన్లో ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజులు పని దినాలు వస్తాయి. పాత పథకంలో వేతనాల ఖర్చును 100% కేంద్ర ప్రభుత్వమే భరించేదండి. కానీ కొత్త పథకంలో సాధారణ రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. పాత పథకంలో ఎలాంటి విరామం లేదు, ఏడాదంతా పనిచేసే అవకాశం ఉండేది. కానీ కొత్త పథకంలో వ్యవసాయ పనులైన నాట్లు, కోతలు వంటి సమయంలో రైతులకు కూలీల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు పనులను నిలిపివేస్తాయి. పాత పథకంలో డిమాండ్ ఆధారితంగా పని కోరిన వారికి నిధులు కేంద్రం ఇచ్చేది. కానీ ఈ కొత్త పథకంలో ముందుగానే బడ్జెట్ అంచనా వేసి రాష్ట్రాలకు నిధులు ఇస్తారు. పాత పథకంలో అయితే కేవలం ఉపాధి కల్పనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ కొత్త పథకంలో ఉపాధి కల్పనతో పాటు శాశ్వత గ్రామీణ ఆస్తుల కల్పన పనులన్నీ వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్స్ ద్వారా రూపొందించబడతాయి. ఈ పథకం జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.